హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. సో మనకు ఏపీ ఎంసెట్ ఫస్ట్ ఫేజ్ అయితే అయిపోయింది కాబట్టి ఈ ఫస్ట్ ఫేజ్ తర్వాత మన విఐటి ఏపీలో ఇంకా ఎన్ని సీట్స్ అనేవి మిగిలి ఉన్నాయి అండ్ ఆల్సో మన విఐటి ఏపీ ఫస్ట్ ఫేజ్ కట్ ఆఫ్స్ ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీకైతే చెప్తాను అనమాట. అండ్ ఆల్సో మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. సో అప్పుడు నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం విఐటి ఏపీలో ఫస్ట్ ఫేజ్ తర్వాత ఇంకా మనకు బ్రాంచ్ వైజ్గా సీట్స్ ఎన్ని మిగిలాయో ఇప్పుడైతే చూద్దాము. సో ఫస్ట్ బీటెక్ కోర్సెస్ చూసామంటే ఫస్ట్ సిఎస్సి తీసుకుందాము. ఇందులో మనకు ఎంసెట్ ద్వారా ఉన్న సీట్స్ 500 అనమాట. అందులో మనకు ఫస్ట్ ఫేజ్లో 492 సీట్స్ అయితే ఫిల్ అయ్యాయి అండ్ ఇంకా మనకు 8 సీట్స్ మాత్రమే ఇంకా మనకు ఖాళీ ఉన్నాయన్నమాట సిఎస్సిలో. అండ్ తర్వాత ఏఐఎంఎల్ స్పెషలైజేషన్స్ చూస్తే ఇందులో వచ్చేసి మనకు ఎంసెట్ ద్వారా ఉన్న సీట్స్ 315. అందులో మనకు ఫస్ట్ ఫేజ్లో 311 సీట్స్ అయితే ఫిల్ అయ్యాయి అండ్ ఇంకా 4 సీట్స్ మాత్రమే ఇంకా రిమైనింగ్ ఉన్నాయన్నమాట. అండ్ తర్వాత డేటా అనలిటిక్స్ స్పెషలైజేషన్ చూస్తే ఇందులో మనకు ఎంసెట్ ద్వారా ఉన్న సీట్స్ 63. అందులో మనకు ఫస్ట్ ఫేజ్కి 62 సీట్స్ అయితే అయిపోయాయి. ఇంకా మనకు 1 సీట్ మాత్రమే మిగిలిందనమాట. అండ్ తర్వాత సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్స్ చూస్తే ఇందులో మనకు ఉన్న సీట్స్ అన్నీ కూడా ఇక్కడ ఫిల్ అయిపోయాయి అనమాట. సో ఇక్కడ మనకు ఈ 3 స్పెషలైజేషన్స్లో సీట్స్ అయితే ఏవి మిగిలి లేవన్నమాట. సో ఫస్ట్ ఫేజ్లో ఉన్న సీట్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి ఈ స్పెషలైజేషన్స్లో, ఈ 3 స్పెషలైజేషన్స్లో. సో మనకు ఎంసెట్లో వచ్చేసి సిఎస్సి కోర్ అండ్ వాటికి సంబంధించిన స్పెషలైజేషన్స్లో టోటల్ సీట్స్ 962 అనమాట. అందులో మనకు 949 సీట్స్ అయితే ఫిల్ అయ్యాయి. ఇంకా మనకు ఓన్లీ 13 సీట్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో ఇందులో మనకు సిఎస్సి, ఏఐఎంఎల్ అండ్ డేటా అనలిటిక్స్ ఈ 3లో మాత్రమే మనకు కొన్ని సీట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇంకా మిగిలిన 3 స్పెషలైజేషన్స్లో సీట్స్ అయితే ఏవి ఖాళీ లేవన్నమాట. సో టోటల్గా సిఎస్సికి సంబంధించింది 13 సీట్స్ మాత్రం ఖాళీ ఉన్నాయన్నమాట. అండ్ తర్వాత సిఎస్బి చూసామంటే ఇందులో మనకు ఎంసెట్ ద్వారా ఉన్న సీట్స్ 84. అందులో మనకు ఫస్ట్ ఫేజ్లో 82 సీట్స్ అయితే ఫిల్ అయిపోయాయి అండ్ ఇంకా మనకు ఉన్న సీట్స్ 2 మాత్రమే ఇంకా మిగిలి ఉన్నాయన్నమాట. అండ్ ఈసీఈ చూసామంటే ఈసీఈలో మనకి ఎంసెట్ ద్వారా ఉన్న సీట్స్ 42. అందులో 41 సీట్స్ అయితే ఫిల్ అయిపోయాయి అండ్ ఇంకా 1 సీట్ మాత్రమే ఖాళీ ఉందన్నమాట. అండ్ తర్వాత విఎల్ఎస్ఐ డిజైన్ స్పెషలైజేషన్ చూసామంటే ఇందులో ఉన్న 32 సీట్స్ ఫిల్ అయిపోయాయి. ఇంకా మనకు సీట్స్ అయితే ఏవి మిగిలి లేవన్నమాట. అండ్ తర్వాత ఎంబెడెడ్ సిస్టమ్ స్పెషలైజేషన్ చూస్తే ఇందులో మనకు 10 సీట్స్ ఉన్నాయన్నమాట ఎంసెట్ ద్వారా. అందులో 9 సీట్స్ అయితే ఫిల్ అయిపోయాయి అండ్ ఇంకా 1 సీట్ మాత్రమే మిగిలిందనమాట. సో టోటల్గా మనకు ఈసీకి సంబంధించింది ఈసీ కోర్ ప్లస్ స్పెషలైజేషన్స్. సో టోటల్ వాటికి సంబంధించిన సీట్స్ 84 అనమాట. అందులో 82 సీట్స్ అయితే ఫిల్ అయిపోయాయి. ఇంకా మనకు 2 సీట్స్ మాత్రమే మిగిలి ఉన్నాయన్నమాట. సో ఇది ఈసీకి సంబంధించింది. అండ్ ఇప్పుడు మెకానికల్ చూసామంటే మెకానికల్ వచ్చేసి టోటల్ 28 సీట్స్ అనమాట ఎంసెట్ ద్వారా. దాంట్లో వచ్చేసి 27 సీట్స్ అయితే ఫిల్ అయిపోయాయి ఫస్ట్ ఫేజ్లో అండ్ ఇంకా 1 సీట్ మాత్రమే మనకు మిగిలి ఉందన్నమాట. అండ్ రోబోటిక్స్ చూసామంటే స్పెషలైజేషన్ ఇందులో ఉన్న 10 సీట్స్ ఫిల్ అయిపోయాయి. ఇంకా మనకు సీట్స్ అయితే ఏవి మిగిలి లేవన్నమాట. అండ్ ఆటోమోటివ్ డిజైన్లో కూడా మనకు ఉన్న 11 సీట్స్ ఫిల్ అయిపోయాయి. మనకు సీట్స్ కూడా ఏవి ఖాళీ లేవన్నమాట. సో మనకు మెకానికల్ సంబంధించిన సీట్స్ చూస్తే మెకానికల్ ప్లస్ వాటికి సంబంధించిన స్పెషలైజేషన్ వాటి టోటల్ సీట్స్ మనకు వచ్చేసి 49 అనమాట ఎంసెట్ ద్వారా. అందులో మనకు 48 సీట్స్ అయితే ఫిల్ అయిపోయాయి అండ్ ఇంకా 1 సీట్ మాత్రమే మిగిలిందనమాట. సో ఇది మెకానికల్ సంబంధించిన సీట్స్ అనమాట. అండ్ తర్వాత ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్సెస్ చూస్తే అందులో సిఎస్సి తీసుకున్నామంటే మనకు ఎంసెట్ ద్వారా ఉన్న సీట్స్ 130. అందులో 128 సీట్స్ అయితే ఫిల్ అయిపోయాయి. ఇంకా 2 సీట్స్ మాత్రమే మిగిలి ఉన్నాయన్నమాట. అండ్ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చూసామంటే ఇందులో 129 సీట్స్ మన ఎంసెట్ ద్వారా ఉన్నాయన్నమాట. అండ్ దాంట్లో 128 సీట్స్ అయితే ఫిల్ అయిపోయాయి. ఇంకా రిమైనింగ్ ఉన్న సీట్స్ 1 సీట్ మాత్రమే అనమాట. సో మనం టోటల్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్కి సంబంధించిన సీట్స్ వచ్చేసి 259
అందులో 256 సీట్స్ అయితే మనకు ఫిల్ అయిపోయాయి ఫస్ట్ ఫేజ్కి. అండ్ తర్వాత వచ్చేసి మనకు రిమైనింగ్ ఉన్న సీట్స్ 3 అన్నమాట. సో ఇది మనకు టోటల్ విఐటి ఏపీలో అన్ని కోర్సెస్కి సంబంధించిన మన రిమైనింగ్ సీట్స్ అన్నమాట ఫస్ట్ ఫేజ్ తర్వాత. అండ్ తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ ఫేజ్ కట్ ఆఫ్స్ అయితే చూద్దాము. విఐటి ఏపీకి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ కట్ ఆఫ్స్ ఇందులో వచ్చేసి మనం ఫస్ట్ బీటెక్ కోర్సెస్లో చూస్తే సిఎస్సి తీసుకున్నామంటే ఇందులో మనకు ఓసీ ఏయు జనరల్ వచ్చేసి 2328 ర్యాంక్కి కట్ ఆఫ్ వచ్చిందనమాట. అండ్ ఏయు గర్ల్స్ చూస్తే 2500. అండ్ ఎస్వియు జనరల్ కేటగిరీ చూస్తే ఓసీలో 3730 ర్యాంక్ కట్ ఆఫ్ వచ్చిందనమాట. అండ్ ఎస్వియు గర్ల్స్ చూస్తే 3760 అనమాట. అండ్ అలాగే బీసీఏ చూస్తే 4255 ఫర్ ఏయు జనరల్ కేటగిరీ. అండ్ ఏయు గర్ల్స్కి వచ్చేసి 4359 అనమాట. అండ్ ఎస్వియు జనరల్ కేటగిరీ చూస్తే 5749. అండ్ ఎస్వియు గర్ల్స్ చూసామంటే 5746 అనమాట. సో ఇది టోటల్ మీ కేటగిరీ ఏదో మీ రీజియన్ ఏదో సో వాటికి సంబంధించిన కట్ ఆఫ్స్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇది సిఎస్సికి సంబంధించిన కట్ ఆఫ్స్ అనమాట. ఫస్ట్ ఫేజ్ కట్ ఆఫ్స్ ఎంసెట్ 2024 విఐటి ఏపీ సిఎస్సి కట్ ఆఫ్ అనమాట ఇది. అండ్ ఇప్పుడు ఏఐఎంఎల్ స్పెషలైజేషన్ చూపిస్తాను. సో ఇదన్నమాట ఏఐఎంఎల్ స్పెషలైజేషన్ కట్ ఆఫ్స్ మనకు ఫస్ట్ ఫేజ్కి విఐటి ఏపీలో. సో ఇది మీరు చూసుకోండి ప్రతి కేటగిరీకి ప్రతి రీజియన్కి సంబంధించిన కట్ ఆఫ్స్. ఇది సిఎస్ఎం అంటే ఏఐఎంఎల్ స్పెషలైజేషన్. అండ్ తర్వాత సిడిఏ చూసామంటే డేటా అనలిటిక్స్ కట్ ఆఫ్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. మీరైతే చూసుకోండి మీ క్యాస్ట్కి సంబంధించింది అండ్ మీ రీజియన్కి సంబంధించిన కట్ ఆఫ్ ఏదో ఇక్కడైతే చూసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి సిఎస్సి సైబర్ సెక్యూరిటీ స్పెషలైజేషన్ కట్ ఆఫ్స్ అయితే ఇలా ఉన్నాయి. అండ్ తర్వాత సిబిసి బ్లాక్ చైన్ సంబంధించిన కట్ ఆఫ్స్ అయితే ఇలా ఉన్నాయి మనకు ఫస్ట్ ఫేజ్ తర్వాత. అండ్ సిఎస్డబ్ల్యూ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ సంబంధించిన కట్ ఆఫ్స్ అనమాట. అండ్ తర్వాత సిఎస్బి కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ సంబంధించిన కట్ ఆఫ్స్ అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఈసీకి సంబంధించిన కట్ ఆఫ్స్ అయితే ఇలా ఉన్నాయి. అండ్ తర్వాత వచ్చేసి ఈసీవి విఎల్ఎస్ఐ డిజైన్ స్పెషలైజేషన్ అనమాట ఈసీఈలో. అండ్ తర్వాత ఈసీఎస్కి సంబంధించిన కట్ ఆఫ్స్ చూస్తే ఇలా ఉన్నాయన్నమాట. ఈసీఎస్ అంటే ఇది ఎంబెడెడ్ సిస్టమ్స్ స్పెషలైజేషన్ అనమాట ఈసీఈలో. అండ్ తర్వాత మెకానికల్ చూసామంటే మెకానికల్ సంబంధించిన కట్ ఆఫ్స్ ఇవి. అండ్ తర్వాత ఎంఆర్బి అంటే రోబోటిక్స్ స్పెషలైజేషన్ అనమాట మెకానికల్లో. అండ్ తర్వాత ఎంఏడి అంటే ఆటోమోటివ్ డిజైన్ సంబంధించిన కట్ ఆఫ్స్ అనమాట. ఇది మెకానికల్లో స్పెషలైజేషను. సో దానికి సంబంధించిన కట్ ఆఫ్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. అండ్ తర్వాత ఇప్పుడు ఇంటగ్రేటెడ్ ఎంటెక్కి చూద్దాము. సో ఇంటగ్రేటెడ్ ఎంటెక్ కోర్సెస్ చూసామంటే సిఎస్సిలో చూస్తే మనకు కట్ ఆఫ్స్ అనేవి ఇలా ఉన్నాయన్నమాట. సో ఓసీ క్యాష్లో చూస్తే ఏయు జనరల్ 5605 అనమాట ర్యాంక్ కట్ ఆఫ్ మనకు. అండ్ ఏయు గర్ల్స్ చూసామంటే లాస్ట్ ర్యాంక్ వచ్చేసి 5986 అనమాట. సో అలాగే ఎస్వి జనరల్ ఎస్వి గర్ల్స్ అండ్ అలాగే మీకు సంబంధించిన క్యాస్ట్ అండ్ రీజియన్కి సంబంధించిన కట్ ఆఫ్స్ అయితే ఇక్కడైతే మీరు చూసుకోండి. అండ్ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చూసామంటే ఇంటగ్రేటెడ్ ఎంటెక్లో మనకు కట్ ఆఫ్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఓసీకి ఏయు జనరల్ 10,547 లాస్ట్ ర్యాంక్ అనమాట. సో అండ్ ఎస్వి జనరల్ చూసామంటే 11,173 అనేది లాస్ట్ ర్యాంక్ అనమాట. నేను ఈ డేటా అంతా కలెక్ట్ చేసి ఇందులో ఉన్న కట్ ఆఫ్స్ అన్ని డేటా ఎక్స్ట్రాక్ట్ చేసేదానికి నాకు చాలా టైం అయితే పడిందనమాట. సో నేను మీ దగ్గర నుంచి ఒకటే కోరుకుంటున్నా, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
సో ఇది మాత్రమే నేను మీ దగ్గర నుంచి కోరుకుంటున్నా. సో వీడియో అయితే చూసారు కదా గైస్. సో ఇలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మీరు మన ఎంసెట్ సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకా మీరు జాయిన్ అవ్వలేదంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. నేను ఆ టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట. సో అందులో అయితే మీరు జాయిన్ అవ్వండి. అది ఎంసెట్ రిలేటెడ్ టెలిగ్రామ్ గ్రూప్ అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ దెన్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.